హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనమును ధ్యానించుకుందామండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. దేవాది దేవునికి సమస్త స్తుతి మహిమ ఘనత కలుగును కాక. ఐ యామ్ ద లివింగ్ వాటర్ అని చెప్పిన దేవుడు దప్పిగొనుచున్నాను అని ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ దప్పిక ఎటువంటి దప్పిక? మనము చాలా లోతుగా ఆలోచించవలసిన మర్మం ఇందులో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు అనేక విషయాల్లో దప్పిక కొని ఉన్నారు. ఆ దప్పిక ఎటువంటి దప్పిక? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు దప్పికొంటిని కానీ మీరు దాహంను కీయలేదు, ఆకలి గుంటిని కానీ ఆహారం ఇయ్యలేదు అన్న మాటలను వివరిస్తూ, మీలో అల్పులైన వారికి ఈ స్త్రీ సహాయము చేసినట్లయితే అది నాకు చేసినట్లే అంటారు. ఆయన మరొకసారి ఒక స్త్రీని దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నారు. నీవు నీ భర్తతో వస్తే నీకు జీవజలపు నీళ్ళు ఇస్తాను, నేనిచ్చు నీళ్లు తాగువాడు మరెన్నడూ దాహం కొనడని ఆ స్త్రీకి చెప్తున్నారు. ఇక్కడ ప్రభువు తన శారీరక దప్పిక గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మల దాహము గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. యూదులు మాత్రమే రక్షింపబడాలని దేవుని ఉద్దేశము కాదు, కానీ సమరయులు కూడా రక్షింపబడాలని, సమరయులకు సువార్త అందించబడాలనే ఉద్దేశంతో ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించువారే తండ్రికి ఇష్టమైన వారు అని ఆత్మీయ వాటర్ని, జీవిస్తున్నటువంటి లివింగ్ వాటర్ని ఆ స్త్రీకి దయచేసినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ సమరయ ఊరిలోనికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించింది. అప్పుడు అక్కడ ప్రభు దాహం తీరింది. శిష్యులు వచ్చి అడిగినప్పుడు నా ఆకలి తీరిందని చెప్తారు. అదే ఆత్మీయ ఆకలి, ఆత్మీయ దప్పిక. ప్రభు ఇచ్చిన జీవజలము తాగిన వారి హృదయాల్లో ఆ యొక్క నీరు ఎప్పుడు ఉబుకుచుండు నీటి బుగ్గగా ఉండునని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ప్రభువు కల్వరి శిలువలో భరించినటువంటి ఆ యొక్క దాహము, ఆకలి, శ్రమ, బాధ, వేదన ఇవన్నీ మన కొరకు, మనం అక్కడ ఉండవలసిన వారం, కానీ మన స్థానంలో దేవాది దేవుడు వేలాడుతూ ఉన్నాడు. మనము మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకోలేమని ప్రభువు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన పాపములన్నీ తన మీద వేసుకొని మన పాపములకు పశ్చాత్తాపము చెల్లించి, క్రయధనము చెల్లించి నిన్ను నన్ను కొని ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువారు లేఖనములు నెరవేర్చినట్లుగా కీర్తనాకారుడు 22వ అధ్యాయము 15వ వచనంలో రచించినట్లుగా నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతన భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువారు వాక్యము నెరవేర్చి మనందరి కొరకు ఆయన శిలువ భారము భరించి ఉన్నాడు. మనం కూడా సమరయ స్త్రీ వలె జీవజలము యొద్దకు వెళ్దాము. ఆయన యొక్క జీవజలమును తాగి అనేకులకు జీవజలమును అందించినట్లుగా, అనేకులు దేవుని యొద్దకు ఆకర్షింపబడినట్లుగా సమరయ స్త్రీ వలె అనేకులను ప్రభు యొద్దకు నడిపిద్దాం. దేవుని కొరకు ఊరెడి నీటి బుగ్గగా ఈ వాక్యము మీ హృదయములో ఫలించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము స్తోత్రం. మహోన్నతుడ, మహాగణుడ, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీవు జీవజలమని, నీ యొక్క జీవజలమును తాగి మేము ఎల్లప్పుడూ ఉబుకుచుండడి నిత్య జీవమునకై ఊటగా ఉండుటకు సహాయం చేయండి ప్రభా. అయా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి హృదయంలో మీ యొక్క మాటలను, మీ యొక్క జీవజలమును స్థిరపరచండి తండ్రి. మీ కొరకు అనేక మందిని మీ యొద్దకు నడిపించుటకు ఒక పాత్రగా, పనిముట్టుగా వాడబడుటకు సహాయం చేయండి. సమరయ స్త్రీ వలె తండ్రి, మేమందరం కూడా నీ శిలువ వార్తను అనేకులకు పంచిపెట్టుటకు సహాయం చేయండి, బలపరచండి. నా యొక్క పాపమునకై, నా యొక్క దోషమునకై మీరు పొందిన శిలువ శ్రమలను ప్రభువా నన్ను నేను అర్పించుకుంటూ మీ పాద సన్నిధిలో ప్రతి ఒక్కరిని సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ ఆల్.